హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ పోహా అంటే అటుకులు, మటర్ అంటే గ్రీన్ పీస్ కాంబినేషన్లో కట్లెట్స్ తయారు చేస్తున్నాను అనమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఈ బౌల్తో ఐక్య బౌల్తో 2 బౌల్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అవే 2 బౌల్స్ తీసుకుంటున్నాను. 1 బౌల్ వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చినాయి. గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మనం 2 బౌల్స్ గ్రీన్ పీస్ తీసుకున్నాం కదా, 1 బౌల్ అటుకులు తీసుకోవాలన్నమాట. మనం పోహాకి యూస్ చేస్తాం కదా, అటుకులు తీసుకొని వీటిని కడిగేసుకొని కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కడిగేసుకొని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను అనమాట. అది ములిగేలాగా వాటర్ పోసుకున్నాను, పైకి రాకుండా. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకుందాము. చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. కొంచెం ఇలా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కూడా స్మాష్ చేసుకున్నాం కదా. ఇందాక మనం అటుకులు నానబెట్టుకున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్వాంటిటీకి నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయ కావాలంటే మీరు ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే కారమే యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పచ్చిమిరపకాయలు వేసుకునే లెక్కనైతే 2 స్పూన్స్ కారం వేసుకోండి. 1 స్పూను గరం మసాలా పొడి, చిన్న స్పూన్ అయితే కనుక పావు స్పూన్స్ అనమాట. జీరా పౌడర్ 1 స్పూను, నువ్వులు, ఇప్పుడు ఇందులో బైండింగ్ కోసం అని చెప్పి నేను 1 టేబుల్ స్పూన్తో అయితే కనుక 2 టేబుల్ స్పూన్స్ బేసన్ తీసుకుంటున్నాను, అంటే శనగపిండి. ఇప్పుడు ఇందులో నీట్గా కడిగేసి కట్ చేసుకున్న కొత్తిమీర, ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం బేసినా వేసాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మరీ లూజ్ చేసుకోకూడదు, కట్లెట్ వచ్చేలాగా మనం ఈ మాత్రం థిక్నెస్ అయితే ఉండాలి. ఇది చూడండి, కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే కనుక షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే షాలో ఫ్రై చేసి చూపిస్తున్నాను. నేను కడాయి పెట్టేసుకున్నాను అనమాట. ఒక 7 to 8 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము కట్లెట్స్ చేసేసుకుందాం. కట్లెట్ షేప్ ఇలా కట్లెట్ షేప్ చేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు, రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు. కానీ కట్లెట్ అంటే ఈ విధంగానే ఉంటుంది కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ తయారు చేసేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇది ఇందులో ఆయిల్లో పెట్టి ఇప్పుడు గ్యాస్ అన్నది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. స్లోగా సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుందాం. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. సెకండ్ సైడ్ కూడా అదే విధంగా ఫ్రై అయిపోతే కనుక సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోయినట్టున్నాయి. చూసుకున్నాం ఒకసారి. ఫ్రై అయిపోయినాయి, తీసేసుకున్నాం ప్లేట్లోకి. ఈ విధంగా 2 సైడ్స్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. తీసుకున్న ప్లేస్లో ఇంకొక 2 యాడ్ చేసేసుకున్నాం. నేనైతే టమాటా సాస్తో సర్వ్ చేస్తున్నాను అనమాట. దీనికి కాంబినేషన్ అది బాగుంటుంది. సో ఎమ్మీగా
పోహా మటర్ కట్లెట్ అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.